ఒక నిండు పౌర్ణమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడం ఎంత అదృష్టమో తెలుసా? అది కూడా ప్లాన్ లో లేకుండా జరిగితే. లిసన్, ఇప్పుడు మన తెనాలి నుంచి అరుణాచలం ఎలా ట్రావెల్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. నిజంగా చెప్పాలి అంటే ఆ రోజు మాకు అరుణాచల పౌర్ణమి అని కూడా తెలియదు. ఇలా తీర్చుకోవాల్సిన మొక్కు ఒకటి ఉంది అనేసి సడన్ గా ప్లాన్ వేసామన్నమాట. బట్ గెస్ వాట్, అదే రోజు అరుణాచల పౌర్ణమి. ఇది కేవలం ట్రిప్ కాదు, ఇట్ ఫెల్ట్ లైక్ ఏ డివైన్ కాల్. అరుణాచలం వెళ్ళాలి అంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి, శివుడి నుంచి పిలుపు రావాలి అనేసి అంటారు. అదేనేమో మేము కూడా ఇంత సడన్ గా వెళ్తాము అనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము తెనాలి నుంచి మార్నింగ్ పినాకిని ట్రైన్ ఎక్కి సెంట్రల్ చెన్నై రైల్వే స్టేషన్ లో దిగాం. చెన్నై నుంచి కాట్పడి ఇంకొక ట్రైన్ చేంజ్ అయ్యాము. కాట్పడి నుంచి తిరువన్నమలై వెళ్ళనికి ఇంకొక ట్రైన్ ఎక్కాం. మొత్తం మేము 3 ట్రైన్స్ చేంజ్ అయ్యామన్నమాట. మాకు ఈ ట్రైన్ జర్నీలో ఒక ఫ్యామిలీ పరిచయమయ్యారు. వాళ్ళు ఏంటి అంటే చాలా ఇయర్స్ నుంచి అరుణాచలం వెళ్దామనేసి ప్లాన్ చేసుకుంటున్నారు. బట్ ఎప్పుడు వాళ్ళ ప్లాన్ అనేది సక్సెస్ఫుల్ కాలేదు. ఇలా మీరు వెళ్తున్నారు, మాకు చాలా హ్యాపీగా ఉంది, మేము కూడా ప్లాన్ చేసుకున్నాము, బట్ డ్రాప్ అయిపోయాము, పౌర్ణమి కదా చాలా రష్ గా ఉంటుంది అనేసి వాళ్ళ చెప్పడం వల్లే మాకు పౌర్ణమి అనేసి తెలిసింది. వాళ్ళ స్టాప్ లో వాళ్ళు దిగేటప్పుడు ఒక మాట అన్నారనమాట, మా తరపున కొంత కానుక స్వామివారికి సమర్పించండి అనేసి కానుక మనీ ఇచ్చారు. శివుని దయ వల్ల వాళ్ళు అరుణాచలం త్వరలో దర్శనానికి వెళ్ళాలి అనేసి కోరుకుందాం. నెక్స్ట్ పార్ట్ లో మేము రెడీ అవ్వడానికి ఎక్కడ రూమ్స్ తీసుకున్నాము, స్టేయింగ్, వాటి గురించి చెప్తాను. స్టే ట్యూన్. బాయ్.